నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఈ మోపుదేవి టెంపుల్‌లో మనకి ఎంతో సుపరిచితమైన, అత్యంత ప్రీతికరమైన గెస్ట్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్యన్ గారు. మరి గురువు గారిని అడిగి ఈ మోపుదేవి టెంపుల్ గురించి ఇంకాస్త క్లియర్‌గా తెలుసుకుందాం. ఆయన కన్నా బాగా ఎవరు చెప్పలేరని నా నమ్మకం. నమస్కారం గురువుగారు. నమస్కారం. మోపుదేవి టెంపుల్‌కి మీరు రావడం మళ్ళీ మేము చేసుకున్న అదృష్టం మాట్లాడడం. అంటే మేము ఎక్కడ ఏ గుడి గురించి తెలుసుకుందాం అనుకున్నా ఆ గుడి గురించి సంబంధించింది మీరు చెప్పడానికి అయితే ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు మా ఛానల్ కోసం, మా కోసం. అలా అదే విధంగా ఈరోజు ఈ మోపిదేవి టెంపుల్ యొక్క విశిష్టత, ఈ మోపిదేవి టెంపుల్ మోపిదేవి దేవుడి వెనకాల ఉన్నటువంటి స్టోరీ, ఆ ప్రాముఖ్యత అంతా కూడా మీ విషయంలో తెలుసుకోవాలనుకుంటున్నాను. అతి సామాన్యంగా మనకు దేవేంద్రుడు దేవతలకు అధిపతి. హ్మ్. ఆ అధికారం ఉన్నప్పుడు ఏవో కొన్ని పొరపాట్లు జరుగుతుంది. అవును. ఆ పొరపాట్లను అంగీకరించనందువలన దేవతల యొక్క సేనానాయకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి హ్మ్. ఆయన్ని వ్యతిరేకించాడు, దండించాడు, హ్మ్. బంధించాడు. దాంతో అతను చాలా బాధపడ్డాడు. హ్మ్. ఏమైంది, దేవతలు అందరికీ అధిపతి అయినటువంటి వ్యక్తిని సేనకు మాత్రమే అధిపతి అయిన వ్యక్తి దండించడం ఏమిటి ఆ! అని సర్పరూపంలో కలియుగం పూర్తయ్యే వరకు ఈ దండకారణ్యంలో ఉండమని అతనికి హ్మ్. ఆజ్ఞాపించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సర్పం అనేటువంటిది అసలు సుబ్రహ్మణ్య స్వామి యొక్క మరో రూపం. హ్మ్. ఎందుకు అలా రూపం అయింది అంటే, సుబ్రహ్మణ్య అనే శబ్దానికి అర్థం ఏంటంటే, సు మంచి, బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞానము కలవాడు అని. ఎప్పుడైనా సరే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడు బ్రహ్మ కంటే వేరు కాదు, బ్రహ్మ కంటే వేరు కాదు అనేది నోటి మాటలతో చెప్పేవాడు లోకంలో కనిపిస్తారు. వాళ్ళంతా బ్రహ్మజ్ఞానులు అనే భావనే ఉంటుంది. కానీ దానిలో ఏముంది, ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ధర్మాచరణ లోపించకూడదు. హ్మ్. ధర్మాచరణ లోపిస్తే సత్యం దూరం అయిపోతుంది. అందుకని ఏమన్నారంటే, గురువు దగ్గర, దైవం దగ్గర అద్వైతం పనికిరాదు అన్నారు. హ్మ్. హ్మ్. మరి ఎక్కడ అద్వైతం అంటే, నిత్య వ్యవహారంలో తన సొమ్ము ఎవరైనా తీసుకుంటే వాళ్ళు తీసుకున్నా నేను వాడుకున్నా ఒకటే అనుకోవచ్చు. హ్మ్. కానీ ఎదుటివారి సొమ్మును నేను తీసుకుని వాళ్ళు వాడుకున్నా నేను వాడుకున్నా ఒకటే అనకూడదు. హ్మ్. అందుకని ఈ రకంగా లౌకిక అలౌకిక జ్ఞానముల రెండిటినీ కూడా సమన్వయం చేసే శక్తి సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. హుహు. దాన్ని మనం కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, లోకంలో అసలు కష్టాలు ఏమున్నాయి అంటే మూడే మూడు ఉన్నాయి. హ్మ్. ఒకటి డబ్బు లేకపోవడం, అంటే తిండి లేకపోవడం అనమాట. తిండి ఉంది కానీ ఒంట్లో బాగాలేదు, తినలేం కదా. అంటే ఆరోగ్యం బాగులేకపోవడం రెండో కష్టం. హ్మ్. ఆరోగ్యం కూడా బాగానే ఉంది, చుట్టుపక్కల వాళ్ళతో పడలేదు, సయోధ్య లేదు. అప్పుడేమవుతుంది, అప్పుడు కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. అంటే తినబుద్ధి కాదు, శత్రుత్వం ఉంటే, కలహం వస్తుంటే తినబుద్ధి కాదు కదా. మరి అలాంటి పరిస్థితిలో ఈ మూడు లోకంలో కష్టాలు అన్నమాట. డబ్బు లేకపోవడం, ఆరోగ్యం లేకపోవడం, హ్మ్. అనుకూలత లేకపోవడం. ఆధ్యాత్మిక మార్గంలో ఇంకో మూడు కష్టాలు ఉన్నాయి. హ్మ్. అదేంటంటే అహంకారం, మమకారం, సంకల్పం. ఈ మూడు కష్టాలు కలిగిస్తుంది. ఈ మొత్తం 6. దీన్ని జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఊర్ధ్వముఖ త్రికోణం అని, అధోముఖ త్రికోణం అని వర్ణిస్తారు. హ్మ్. అయితే ఈ 6 కష్టాలు కూడా సమన్వయం కావాలి అంటే ఏం కావాలి అంటే, వస్తువును కోరకూడదు. వస్తువుని ఎప్పుడైతే కోరలో ఆరోగ్యం బాగానే ఉంటుంది. వస్తువు కోరి అది సిద్ధించకపోతే మానసికంగా అనారోగ్యం తయారవుతుంది. ఆరోగ్యం బాగున్నాక తాను ఎప్పుడైతే స్వార్థరహితుడిగా ఉన్నాడో చుట్టూ ఉండేటువంటి వ్యక్తులందరితో అనుకూలత దాంతో అది సిద్ధిస్తుంది. హ్మ్. ఇదంతా దేనివల్ల వస్తుంది అంటే, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వల్ల వస్తుంది. అయితే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న తరువాత మళ్ళీ అహంకారం, మమకారం, సంకల్పం ఈ మూడు బాధిస్తుంటాయి. అయితే ఈ అహంకారం అనేటువంటి దాన్ని ఎలా జయించాలి అంటే,
నేను అనేటువంటిది ఈ శరీరానికి మాత్రమే పరిమితం అనుకుంటే అది అహంకారం. నేను అనేటువంటిది సర్వత్రా వ్యాపించున్న సత్యము అని గుర్తిస్తే అహంకారం లేదు. అందరిలోనూ తాను ఉంటాడనమాట. కాబట్టి అందరిలోనూ తాను ఉన్నప్పుడు మమకారము ఉండదు. ఎందుకని ఇది నాది ఇది నాది కాదు అనే రెండు ఉండవు. అందుకని అలాగే సంకల్పం. ఇప్పుడు ఏదో కొత్తది కావాలి అన్నప్పుడు సంకల్పం, కొత్తది కావాలనే భావనే లేదు, అప్పుడు సంకల్పం ఎలా ఉంటుంది? రెండూ లేవు. కాబట్టి ఈ ఆరింటిని కూడా సమన్వయం చేసే స్వరూపమే 6 ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీకగా ఉండడం వల్ల కుండలిని శక్తికి మరో రూపమైనటువంటి సర్పము కూడా ఆయన ఆకారమే. చిత్రం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి సర్పము తన రూపంగా ఉంది, దాంతో పాటుగా నెమలుంది. అవును. ఈ నెమలి అనేటువంటిది లౌకికమైన ఆకర్షణలకు సంకేతం, అందుకని లౌకిక జ్ఞానాలకి సంకేతం. ఆ లౌకిక జ్ఞానం అనేటువంటిది ఏం చేస్తుంటుంది? ఆధ్యాత్మిక జ్ఞానం కల వాళ్ళని లోకువ చేస్తుంటుంది. అంటే వాళ్ళెందుకు పనికిరాని వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు అన్నమాట, లౌకికంగా అభివృద్ధి చెందేవాళ్ళు. కానీ ఆ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేవాళ్ళు ఏమనుకుంటారు అంటే లౌకికంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు స్వప్రయోజనాన్ని తెలుసుకోలేకపోతున్నారు, పుణ్యాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అనుకుంటారు. కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపం ఏంటి అంటే 6 ముఖాలతో కలిగి ఉన్నందువలన పరస్పర విరుద్ధములైనటువంటి పాము నెమలి ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసి ఒకచోట ఉంచగలుగుతున్నాడు. అంతేకాదు, ఈ నెమలి యొక్క కాళ్ళకి చుట్టుకుని ఉంటుంది పాము. అంటే దాని అర్థం ఏంటి? లౌకికవాదుల యొక్క ప్రయాణము ఎలా ఉండాలి అంటే ఆధ్యాత్మికవాదుల యొక్క కనుసన్నల్లో ఉండాలి, అంటే వాళ్ళ ఆజ్ఞ ప్రకారం ఉండాలి. అలాగే ఈ పాముని ఒక చోట నుంచి ఒక చోటకి చేర్చడం జరుగుతుంది. ఏది? నెమలి. అంటే అప్పుడు అర్థం ఏంటి? ఈ నెమలి అనేటువంటి దాన్ని అంటే ఆధ్యాత్మికవాదులకేమో లౌకికవాదులు సహకరించాలి, లౌకికవాదులు ఆధ్యాత్మికవాదుల యొక్క మార్గదర్శనంలో ఉండాలి. అలా సమన్వయం చేసేటువంటి శక్తి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి మంచి బ్రహ్మణ్యుడు. అంటే లౌకిక అలౌకికములను సమన్వయం చేయగలిగినటువంటి గొప్ప బ్రహ్మణ్యుడు అనమాట. అయితే ఇక్కడ మనం జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత అని 3 ఉంటాయి. దాన్ని త్రిపుటి అంటారు. జ్ఞానము అంటే మనం తెలుసుకునే జ్ఞానం, అదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క స్వరూపమే మనం పాము అనుకోవచ్చు, ఎందుకని కుండలిని శక్తి కాబట్టి. జ్ఞాత అనేటువంటి వాడు ఎవడు అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వాడు. జ్ఞానము, జ్ఞేయం ఏమిటి? తెలుసుకోదగింది, తెలుసుకోదగినది, తెలుసుకునేవాడు, తెలుసుకునే విషయము, 3 ఒకటి అని చెప్పడమే త్రిపుటి అంటే. కాబట్టి ఈ 3 యొక్క స్వరూపం ఎలా కలుస్తోంది ఇక్కడ? జ్ఞానస్వరూపమైనటువంటి కుండలిని స్వరూపమైనటువంటి పాము సుబ్రహ్మణ్య స్వామి ఒకటే. అంటే జ్ఞేయము జ్ఞానము 2 ఒకటైపోయాయి. ఇక జ్ఞాత తానున్నాడు. ఈ తాను ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఏకమైపోతాడు. అందుకని ఆ రకంగా సుబ్రహ్మణ్యుడు చాలా విశిష్టుడిగా ఉన్నాడు. అయితే ఆ సుబ్రహ్మణ్య స్వామిని పాము రూపంలోనే ఉండమని చెప్పి శాసించడం జరిగింది. ఆ పాము రూపంలో దండకారణ్యంలో ఉండే ప్రదేశం ఇదే అన్నమాట. అందుకని మనకి అప్పుడప్పుడు ఈ ఆలయంలో ఆ పాము లోపల నుంచే వచ్చి ప్రత్యక్షం అవుతుంటుంది. అంటే ఇదివరకు ఎంత పుట్టలాగానే ఉండేది, ఆ పుట్టలా ఉన్నప్పుడు పామును చూస్తుండేవారు. అయితే అగస్త్యుడు అనేటువంటి వాడు వింధ్యపర్వతం బాగా ఎదిగిపోతుంటే, సూర్యకాంతి దక్షిణానికి రాకపోతుంటే, ప్రజలంతా ఇబ్బంది పడిపోతుంటే వాళ్ళందరినీ కాపాడడం కోసం ఆయన్ని ఆదేశిస్తే ఆయన వింధ్యపర్వతం దగ్గరికి వచ్చాడు. ఈ వింధ్యపర్వతము నమస్కారం చేసింది ఎవరికి? ఆ గురువు అయినటువంటి అగస్త్యుడికి. అయితే బాగుంది, నేను నడిచి వెళ్ళాలి, మళ్ళీ నిన్ను ఎత్తుగా ఉంటే నేను ఎక్కలేను, పొట్టివాడిని కదా, అందుకని నువ్వు అలాగే ఉండు, నేను మళ్ళీ వస్తానన్నాడు అనేసి ఇటు పక్కకు వచ్చాడన్నమాట. ఈ దక్షిణాదికి వచ్చి ఇటు శ్రీశైలము ఇలా చాలా ప్రదేశాలు సంచరిస్తూ, పవిత్ర ప్రదేశాలన్నింటినీ సంచరిస్తూ ఇక్కడికి కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ స్వరూపాన్ని ఈయన ప్రతిష్ఠ చేశారు, అగస్త్యుల వారు ప్రతిష్ఠ చేశారు. అయితే విచిత్రం ఏంటంటే
మనం ఇంత క్రితం అనుకున్నాం జ్ఞానము జ్ఞేయము జ్ఞాత ఒకటి అని. ఇప్పుడు మన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరు అంటే సాక్షాత్తు శివుని యొక్క కుమారుడు. ఉమ్, వేదం ఏం చెబుతోంది? ఆత్మావై పుత్రనామాసి అని చెబుతోంది. అంటే తానే కొడుకుగా రూపొందాడు అని చెబుతోంది. ఉమ్, అయితే మనం జాగ్రత్తగా గమనిస్తే రుద్రునిలో శివుడిలో ఉండేటువంటి శక్తి, అలాగనే అమ్మవారిలో ఉండేటువంటి శక్తి రెండిటినీ కలుపుకున్నటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. మీరు ముఖ సౌందర్యం చూస్తే చక్కగా అమ్మవారి గుర్తొస్తారు. అవును. ఆయనలో ఉండే కోపం చూస్తే లేదా పాముగా ఉండే కోపం చూస్తే అది శివుడు గుర్తొస్తాడు. అంటే అలా రెండిటి కలిసిపోయిన రూపం అనమాట. అయితే ఈ రెండు కలిసిపోయినటువంటి రూపం కావడం వల్ల మనకు ప్రత్యేకమైన శక్తి కలిగిన వాడైనా శివస్వరూపమే ఈయన కూడా అనుకుంటున్నాం కదా. ఆ కారణం చేత శివలింగాన్ని సర్పరూపంలో ప్రతిష్ఠించాడు అనేటువంటి భావన ఒకటి ఉంది. ఉమ్, లేదా పామునే శివలింగంగా స్థాపించాడు అనేటువంటి భావన. మొత్తం మీద మనం చూసినట్లయితే పాము పడగ ఆకారంలో ఉండే శివలింగం ఇక్కడ ఒక చోటే కనిపిస్తుంది. ఉమ్, ఉమ్, ఉమ్. మొత్తం మీద దీన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. అంటే మనకు పక్కన ఉండేటువంటి వల్లీ దేవసేన రూపాలను కనుక చూసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి అనేది అర్థమవుతుంది. కానీ ఆకృతి మాత్రం శివలింగాకారంలో కనిపిస్తుంటుంది. ఉమ్, అంటే ఏమిటి తాత్పర్యం? శివుడి కంటే ఈయన వేరు కాదు అని చెప్పడం. అలాంటి స్వరూపం కలిగినటువంటి ఆయన ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అగస్త్యుల వారు ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే గొప్ప మహిమ ఏమిటది అంటే వల్లి దేవసేన ఇద్దరు ఉన్నారు. వల్లి అనేటువంటిది మనం మామూలుగా ఆలోచన చేస్తే ఒక తీగ స్వరూపం అన్నమాట. చెట్టును ఎలాగైతే తీగ చుట్టుకుంటుందో అలాగా ఈ స్వామిని ఆరాధిస్తోంది ఆమె అనే భావన. అదే వల్లి అనేటువంటి ఒక అమ్మాయి అనుకుంటే ఆ అమ్మాయి సుబ్రహ్మణ్య స్వామి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉమ్, అంటే ప్రేమించుకున్నారు ముందే. ఆ కారణంగా ప్రేమకు సంకేతంగా ఈయన నిలుస్తాడు. మనం వివాహం చేసుకుని ప్రేమించి వివాహం చేసుకున్నా మొత్తం మీద ప్రేమ అనేది లేకపోతే వివాహం కొనసాగదు. అవును. అయితే ఆ ప్రేమకు సంబంధించినటువంటి ఆ వల్లి ఆమెను ఆరాధించినట్లయితే వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం కలుగుతుందని, ఉమ్, దేవసేనతో కూడినటువంటి ఆయన్ని కనుక ఆరాధించినట్లయితే ఉత్తమ సంతానం కలుగుతుందని ఉమ్, ఇక్కడ చాలా ప్రసిద్ధి. చాలామంది ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు, మహిమను అనుభవిస్తూ ఉన్నారు. అవును. ఈ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే వివాహము యొక్క ప్రయోజనాల్ని సమాజం మరిచిపోతున్నటువంటి ఈ కాలంలో వివాహం యొక్క పరమ ప్రయోజనమైన ఉత్తమ సంతానాన్ని అందించేటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉండడం చాలా చాలా విశిష్టం, అవును. అవసరం. అంటే మనం గమనించాలి. ఈయన్ని కనుక మనం ప్రతి వాళ్ళు కూడా వివాహం కాని వాళ్ళు కానీ వివాహం అయిన వాళ్ళు కానీ ఈయన దర్శించుకుని తీరాలి, ఈయన్ని మొక్కుకోవాలి. అవును. దేనికోసం మొక్కుకోవాలి అంటే ఉత్తమ సంతానం కావడం కోసం మొక్కుకోవాలి. ఈ ఉత్తమ సంతానం అంటే ఏమిటి? తనతో పాటు ఇతరులకు ఇబ్బందిని కలిగించకుండా ఇతరులకు కూడా ఆనందం కలిగించేటువంటి శక్తే సుబ్రహ్మణ్య స్వామి. ఉమ్, దీన్ని మనం గమనిస్తే అటువంటి మంచి పిల్లవాడు పుట్టినట్లయితే ఏమవుతుంది అంటే ఈ కాలంలో ప్రస్తుత కాలంలో ధర్మం రక్షితమవుతుంది. ఎందుకని అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక మతం వాడేమో మిగిలిన వాళ్ళందరినీ చంపేస్తేనే నాకు స్వర్గం వస్తుంది అంటున్నాడు. అసలు బుద్ధి జ్ఞానం ఉండాలా? ఆలోచన ఉండాలా? పక్కవాడిని చంపడమా? చంపడం కోసం మతమా? ఇతరులను చంపడం ఏమిటి? ఆ రకమైనటువంటి వ్యాప్తి ఒకటి జరుగుతుంది. ఇంకోటేమో అధికారం కోసం చంపేయడం అనేటువంటి మార్గం ఇంకోటి నడుస్తుంది. అవును. ఈ రకంగా మొత్తం ప్రపంచం మొత్తంలో ఎక్కువ శాతం వ్యాపించి ఉన్నటువంటి రెండు మతాలు కూడా విధ్వంసానికి కారణమవుతూ తక్కిన వాళ్ళని చంపేయడానికే కారణమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మాన్ని రక్షించడం కోసం హిందువుల్ని కాపాడేటువంటి శక్తిగా మనం సుబ్రహ్మణ్య స్వామిని గమనించాలి. విశేషం ఏంటంటే ఈ భారతీయమైన ధర్మంలో ఎటువంటిది ఉంది అంటే సర్వజీవులలోనూ భగవంతుడిని చూసే విధానం ఉంది. అందుకనే మనం పాములోనూ చూస్తాం, కోతులోనూ చూస్తాం, సీమలోనూ చూస్తాం, పిపీలికాది బ్రహ్మ పర్యంతం. అంటే సీమ దగ్గర నుంచి పరబ్రహ్మస్వరూపం దాకా దైవంగానే చూసేటువంటి మనము దైవం అక్కడ ఆలోచించండి. అసలు దైవం అంతటా నిండి ఉన్నవాడినే కదా దైవం అనేది. అంతటా నిండి ఉన్న పేరు ఉండనివ్వండి, ఉండలేకపోనివ్వండి, అంతటా నిండి ఉన్నటువంటి దైవము ఒక చోట లేడా? వాడి మతంలో లేడా? వాడి జీవనంలో లేడా? ఏ బుద్ధి ఉండాలా? దానికి ఆలోచనకి హేతుబద్ధత ఉండాలా?
కాబట్టి సకల జీవులలోనూ దైవాన్ని దర్శించేటువంటి ధర్మము మన భారతీయులు. దీన్ని కాపాడడానికి ఉత్తమ సంతానం అవసరం. అంటే పుట్టబోయే పిల్లలందరూ కూడా సాక్షాత్తు శివస్వరూపులై, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వరూపులై ప్రపంచం మొత్తాన్ని కాపాడాలి. ప్రపంచం మొత్తంలో హిందూ ధర్మాన్ని కాపాడాలి. అంటే వివాహం కాని వాళ్ళు అయిన వాళ్ళు కూడా ఈ స్వామిని దర్శించుకుని ఉత్తమ సంతానం కలగాలని ప్రార్థించుకుంటూ, సమాజాన్ని ధర్మాన్ని రక్షించాలని ప్రార్థించుకుంటూ ఉండాల్సినటువంటి అగత్యం, తప్పనిసరి ఆవశ్యకత ఇప్పుడు ఉంది. కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి స్థానం ఇది. ఈ స్థానంలో ఒకటి ఆలోచిస్తే దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత, ఈ 4 గుణాలు కూడా అభ్యాసేన లభ్యంతే చత్వారః సహజ గుణాః అన్నారు. అంటే దానం చేసే లక్షణం. డబ్బున్న వాడంతా దానం చేయరు, కానీ దానం చేసే లక్షణం ఉంటే దానం వల్ల ధనం వస్తుంది. ఆ ధనాన్ని దానం కోసం, ధర్మం కోసం ఉపయోగిస్తే ధర్మరక్షణ పెరుగుతుంది. కాబట్టి ఆ ధర్మరక్షణ పెరగడానికి తగినట్టుగా దాతృత్వము ఉంది, ప్రియవక్తృత్వము ఉంది, అలాగనే ధీరత్వం, ధైర్యము ఉంది. దాంతోపాటు ఉచితజ్ఞత, అంటే ఏది ఎప్పుడు చేయాలో తెలిసి ఉండడం అనే జ్ఞానం కూడా ఉంది. ఈ వల్లీ సుబ్రహ్మణ్య స్వామిని అందరూ కూడా దర్శించండి, ప్రార్థించండి. మీరు ప్రార్థించేటప్పుడు ఇంకో పద్ధతి కూడా ఉంది. ఏంటంటే మీకోసం మీరు ప్రార్థించడం కాకుండా ప్రపంచంలో ఉన్న సకల జీవులకు కూడా సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి కుమారుడిగా పుట్టి ధర్మాన్ని రక్షించాలి అనే ప్రార్థనతో ఇక్కడ మొక్కుకోండి. దానివల్ల మనకు కూడా కలుగుతుంది అటువంటి సంతతి, ధర్మం రక్షితమవుతుంది. మనం ఉత్తమమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతాం. ఒక్కటి మాత్రం చెప్పగలను, ప్రపంచంలో ఏ సంస్కృతిలోనూ లేని మోక్షం అనేటువంటి కాన్సెప్టు మన భారతీయుల్లోనే, హైందవంలోనే ఉంది. దాన్ని కాపాడుకోవలసిన ధర్మం మనందరికీ ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అది నెరవేరాలంటే, ఆ పని జరగాలంటే మనం భగవంతుని ప్రార్థించాలి, కానీ మన చేతుల్లో ఏం లేదు కదా. అందుకని బాధ్యత అయితే ఉంది, మన చేతుల్లో లేదు. అందుకని అది జరగాలని, అంటే సకల జీవులకు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి పుట్టి మేలు చేయాలి, సమాజానికి మేలు చేయాలి, ధర్మానికి మేలు చేయాలి అనేటువంటి కాంక్షతో కనుక మనం ఆయన ప్రార్థించినట్లయితే కోరినది తప్పనిసరిగా ఆయన నెరవేరుస్తాడు. ధర్మం కాపాడబడుతుంది, మనకు బాధ్యత మనం నిర్వర్తించినట్టు అవుతుంది. అమ్మో గురువుగారు, మాకు తెలియని ఇన్ని విషయాలు మీ దగ్గర ఉన్నాయి. చాలా చక్కగా చెప్పారు, చాలా విషయాల్ని పనిచేసుకున్నారు ఈరోజు మాతో పాటు. సో చూసారు కదా గురువుగారి మాటల్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి గురించి, దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర, కథ గురించి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్పేశారు. గురువుగారితో మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. మనం ఎంత తెలుసుకున్నా కూడా గురువుగారి దగ్గర ఇంకా చాలా విషయాలు ఉంటూనే ఉంటాయి. మరి ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.